ఈ రోజు మన వ్లాగ్ ఏంటంటే ఫస్ట్ ఇండియన్ విలేజ్ మానా. సో రాపులు ఉన్న ప్లేసెస్ మీకు ఈరోజు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్. ఇదంతా సరస్వతి రివర్. సో అక్కడి నుంచి అయితే రివర్ వస్తుంది. హలో, ప్రజెంట్ అయితే మనం మానా విలేజ్కి వచ్చాం. మానా విలేజ్ ఇండియాలోని ఫస్ట్ విలేజ్. సో ప్రజెంట్ అయితే ఆ విలేజ్ లో మనం ఉన్నాం. ఇదే విలేజ్ షాపింగ్ మొత్తం చూపిస్తున్నాను మీకు చూడండి. సో నియర్లీ మానా విలేజ్ ఎంట్రన్స్ నుంచి వెహికల్స్ అయితే ఆపేస్తారు. సో అక్కడి నుంచి మనం నడిచి వెళ్ళాలి. సో ఇలా డాలీ కూడా తీసుకుని వెళ్ళొచ్చు, అలా కూడా వెళ్ళొచ్చు కావాలనుకుంటే. నడలేకపోతే ఒకవేళ నడిస్తే మాత్రం వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ముందుకెళ్ళి మిగతా చూపిస్తాను. ప్రజెంట్ చిన్న ట్రక్ చేస్తున్నాను. ఒక 2 km నడాలి కొంచెం. తర్వాత మనకి ఇక్కడ వ్యాస్ గుఫ్, గణేష్ గుఫ్, భీంపుల అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటంటే వ్యాస్ గుఫ్, గణేష్ గుఫ్ కోసం చెప్తాను మీకు. పాయింట్ ఏంటంటే వ్యాస్ గుఫ్ అనేది మన వేదవ్యాస్ గారు ఇక్కడికి వచ్చి మహాభారతం అనేది రాయడం జరిగింది. అప్పుడు మన గణేశుడు హెల్ప్ చేశాడు రాయడానికి. ఆ ప్లేస్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో ముందుకెళ్ళి చెప్తా క్లియర్ గా. సో ఈ ప్లేస్ చూడడానికి వెళ్తున్నాం. భీంపుల్, సరస్వతి ధామ్, కేశవప్రయాగ్, గణేష్ గుఫ, వ్యాస్ గుఫ. సో ఇక్కడ నుంచి నియర్లీ ఒక 1/2 km నడిస్తే వెళ్ళిపోవచ్చు. సో ఇలాగే నడాలి. చూసారా, ఫుల్ కొండల మధ్యలో ఉంది. కొంచెం ముందుకెళ్తే మనకు మంచు కూడా కనిపిస్తుంది. వెళ్దాం. ఎంతమంది జనం ఉన్నారు ఇక్కడ, చాలా రద్దీగా ఉంది. మేమంతా చాలా చాలా జనం ఎక్కువ ఉంటాడు, క్రౌడ్ ఎక్కువ ఉంటారు. చూసుకొని రావాలమ్మా. నాకైతే సరదా తీరిపోతుంది. ముందుకెళ్ళాలి. దీని లొకేషన్ వచ్చేసరికి బద్రీనాథ్ టెంపుల్ నుంచి 4 kilometers ఉంటది. ఏదైనా వెహికల్ తీసుకుని వెళ్ళచ్చు. 50 rupees తీసుకుంటాడు. షాపింగ్ చూడండి ఎలా ఉందో. సరస్వతి రివర్ కి అయితే వచ్చేసాం. ఒక సరస్వతి మాత విగ్రహం ఇక్కడ ఉంటది. ఇక్కడ నుంచి ఇదంతా సరస్వతి రివరే. కనిపిస్తుందా క్లియర్ గా? చూడండి, పైనుంచి అలా పైనుంచి వస్తుంది సరస్వతి రివర్. ఇక్కడ నుంచి అలా ముందుకెళ్ళాలి. అండ్ ఆ పైకి వెళ్తే ఇండియాస్ ఫస్ట్ టీ షాప్ దొరుకుతుంది, ఇండియాస్ ఫస్ట్ మార్కెట్ అన్ని కనిపిస్తాయి. సో ముందుకు వెళ్ళలేకపోతున్నాం, చాలా చాలా క్రౌడ్ ఉంది. గుడిలా చూసి ఇంకెళ్ళిపోవడమే. రివర్, సరస్వతి రివర్.